క్రైస్తవ స్త్రీ ఆధిక్యతలు మరియు బాధ్యతలు. పరిచయం. ప్రభువునందు ప్రియమైన సోదరీమణులకు వందనములు. గతంలో మనం క్రైస్తవ స్త్రీలకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతల గురించి ధ్యానించాము. అయితే అధికారం ఉన్నచోట బాధ్యత కూడా ఉంటుంది. ఈ రెండూ విడదీయలేని కవలపిల్లల వంటివి. ఒక ఆంగ్ల కవి చెప్పినట్లుగా, నేను నిద్రించి జీవితమంటే అందం అని కలగన్నాను, కాని మేల్కొన్న తర్వాత తెలిసింది జీవితమంటే బాధ్యత అని. అవును, క్రైస్తవ జీవితం కేవలం ఆశీర్వాదాలను అనుభవించడం మాత్రమే కాదు, ఆ ఆశీర్వాదాలకు తగినట్లుగా బాధ్యతాయుతంగా జీవించడం కూడా. 1. వ్యక్తిగత బాధ్యత మరియు దైవభక్తి సాధకము చేసుకోవడం. బైబిలు స్పష్టంగా చెప్తోంది, మనలో ప్రతి ఒక్కరం ఎవరికివారే దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనము. భక్తి అనేది వారసత్వంగా వచ్చేది కాదు, అది ప్రతిరోజూ మనం అలవర్చుకోవలసిన క్రమశిక్షణ. నేటి కాలంలో నేడు లోకం రకరకాల ఆకర్షణలతో నిండి ఉంది. సోషల్ మీడియా, వినోదం వంటివి మన సమయాన్ని హరిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో నీకు నీవే దైవభక్తి విషయంలో సాధకము చేసుకో అని భక్తుడైన పౌలు తిమోతికిచ్చిన హెచ్చరిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. నేడు స్త్రీలకు ఎంతో అవసరం. కుటుంబ ప్రార్థనలు మాత్రమే కాకుండా వ్యక్తిగత ప్రార్థనలో దేవునితో సమయం గడపడం మీ బాధ్యత. 2. ప్రభావం చూపే శక్తి. యెజెబెలు వర్సెస్ దెబోరా. స్త్రీ శక్తి అపారమైనది. ఆమె ఒక కుటుంబాన్ని కట్టగలదు లేదా పడగొట్టగలదు. బైబిలులో మనం 2 భిన్నమైన ఉదాహరణలను చూస్తాం. ప్రమాదకరమైన మార్గం. యెజెబెలు తన భర్తను, తన దేశాన్ని విగ్రహారాధన వైపు నడిపించి నాశనానికి కారకురాలైంది. నేటి సంఘాలలో కూడా లోకపు ఆచారాలను, విరోధమైన ఆలోచనలను ప్రవేశపెట్టే యెజెబెలు మనస్తత్వం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని ప్రకటన గ్రంథం హెచ్చరిస్తోంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ప్రశస్తమైన మార్గం. దెబోరా వంటి స్త్రీలు ఇశ్రాయేలీయులకు ధైర్యాన్నిచ్చి విజయానికి కారకులయ్యారు. అలాగే లూదియా వంటివారు తమ ఇళ్లను దేవుని పరిచర్యకు తెరిచి సంఘస్థాపనకు పునాదులు వేశారు. అన్వయం. నేటి సమాజంలో జనాభాలో స్త్రీలే అధికంగా ఉన్నారు. మీరు దైవభక్తి గలవారైతే మీ ద్వారా ఒక తరం మార్చబడుతుంది. మీరు ఇచ్చే చిన్న సలహా, మీరు చేసే చిన్న ప్రార్థన ఒక ఆత్మను రక్షించగలదు. 3. సేవలోనే గొప్పతనం. పరిచారక ధర్మం. లోకం దృష్టిలో అధికారం చలాయించేవాడు గొప్పవాడు. కాని దేవుని దృష్టిలో ఎవడు గొప్పవాడు కావాలనుకుంటాడో వాడు అందరికీ పరిచారకుడై ఉండాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనము. నేటి సంఘ బాధ్యత సంఘంలో జరిగే పరిచర్యల్లో పాలుపంచుకోవడం, తోటి సోదరీమణులను ఆదరించడం, అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించడం వంటి పనులు చిన్నవిగా అనిపించవచ్చు, కాని దేవుని దృష్టిలో ఇవి ఎంతో విలువైనవి. స్త్రీ లేనిదే ఏ కార్యమూ సంపూర్ణం కాదు. పుట్టుక నుండి మరణం వరకు ప్రతి దశలోనూ స్త్రీపాత్ర కీలకమైనదని మనం గుర్తించాలి. ముగింపు. ప్రియమైన సోదరీమణులారా, దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి సంతోషించండి. అదే సమయంలో మీ బాధ్యతలను గుర్తుంచుకోండి. తీర్పుదినమున దేవుని ముందు నిలబడినప్పుడు భళా, నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకునేలా జీవించండి. మనం చేసే ప్రతి పనిలోనూ, మనం పలికే ప్రతి మాటలోనూ దేవుని మహిమపరచబడాలి. మీ బాధ్యతలను గుర్తించి వాటిని జయకరంగా నిర్వర్తించటంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.